పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతానికి భిన్నమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. జూన్ 4వ తేదీ తర్వాతే తాము అధికారంలోకి వస్తామని వ్యాఖ్యానించారు. అంతేకాదు దేశాన్ని వచ్చే 5 ఏళ్లలో పరుగులు పెట్టిస్తామని, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రధాని ఉద్ఘాటించారు. గుక్క తిప్పుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. 2 నెలల్లో ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వానికి తొలి 100 రోజుల రోడ్ మ్యాప్ తో పాటుగా రాబోయే 5 ఏళ్ల రోడ్ మ్యాప్ రూపొందించాలని మంత్రివర్గ సహచరులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. తొలి 100 రోజుల రోడ్ మ్యాప్, 5 ఏళ్ల రోడ్ మ్యాప్ ను సమర్థవంతంగా ఎలా అమలు చేయాలన్న దానిపై నిపుణులతో, సంబంధిత శాఖల కార్యదర్శితో సంప్రదింపులు జరపాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్లో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు లోక్సభతో పాటే జూన్ 4న చేపట్టనున్నట్లు ఈసీ ప్రకటించింది. అయితే వీటి అసెంబ్లీల గడువు జూన్ 2కి ముగియనుంది. దీంతో జూన్ 4న బదులు జూన్ 2న రాష్ట్రాల్లో కౌంటింగ్ చేపట్టి మొత్తం ప్రక్రియను పూర్తి చేయనున్నట్లుగా ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే సిక్కిం, అరుణాచల్ రాష్ట్రాలలో పార్లమెంటు స్థానాల ఓట్ల లెక్కింపులో ఎలాంటి మార్పులు లేవని ఈసీ వెల్లడించింది. రాజ్యాంగం గురించి బీజేపీ పెద్ద మాటలు మాట్లాడుతోంది, కానీ అందులో మార్పులు చేసే ధైర్యం మాత్రం ఆ పార్టీకి లేదని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలు మా వైపే ఉన్నారు, నిజం కూడా మా వైపే ఉందని, కేవలం ఒకే వ్యక్తి కేంద్రంగా దేశాన్ని నడిపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. భారత్ జోడో న్యాయయాత్రని ముంబైలో రాహుల్ గాంధీ ముగించారు. మణిపూర్లో ప్రారంభమైన యాత్ర 63 రోజుల పాటు కొనసాగింది. ముంబైలోని మహాత్మా గాంధీ ఇంటి వద్ద న్యాయ సంకల్ప పాదయాత్రలో రాహుల్ ఈ విమర్శలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లను పట్టించుకోలేదు. ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు ఆయన నిరాకరించారు. ఈ మేరకే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన ఈడీ సమన్లను చట్టవిరుద్ధమని విచారణకు ఆప్ సుప్రియో హాజరు కాబోరని స్పష్టం చేసింది. అదేవిధంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కూడా ఆదివారం 9వసారి సమన్లను పంపింది. ఈ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దేశంలో 543 పార్లమెంటు స్థానాలకు ఎన్నికల నగారం మోగింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ సహా అసెంబ్లీల ఎన్నికలకు కూడా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. అయితే ప్రధాన పార్టీల అధినేతలు రాష్ట్రాలను చుట్టూ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మెజార్టీ పార్టీల నాయకులు హెలికాప్టర్లను ఆశ్రయిస్తున్నారు. జాతీయ పార్టీలైతే దేశవ్యాప్తంగా పర్యటించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీల కీలక నేతలు ప్రైవేట్ విమానాలను కూడా వినియోగించుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. లక్షద్వీప్ లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు ₹15 మేర తగ్గాయి. దూరంగా ఉన్న దీవులకు ఇంధన రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు వసూలు చేస్తున్న ప్రత్యేకంగా సెస్ ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తొలగించడంతో ఈ మేరకే ద్వీపవాసులకు ఊరట లభించింది. లక్షద్వీప్ సముదాయంలోని ఆన్ రోడ్, కల్పేని దీవుల్లో పెట్రోల్, డీజిల్ లీటర్పై ₹15.3 మేర తగ్గాయి. ఆన్ రోడ్, కల్పేని దీవులలో 116.13గా ఉన్న పెట్రోల్ ధర ₹100.75 చేరింది. ఇక కవర్ పెట్టి మినికాయ్ దీవుల్లో డీజిల్ ధర ₹110 నుంచి ఇక ₹95, ఆన్ రోడ్ కల్వీలో ₹111 నుంచి ₹95కు తగ్గింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా ఇప్పటి వరకు 13 మందిని రక్షించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఓ కాలనీలో ఈ ఘటన జరిగింది.